అలాగే పెద్ద పెద్ద హీరోల దగ్గరికి వెళ్ళింది. ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళలే సార్ నెట్ఫ్లిక్స్లో కొంతకాలం చేద్దాం అనుకున్నారు. లేదు లేదు, ఫస్ట్ కథ మొత్తం తయారైంది ఇక్కడే. ఆయన ఆయన చెప్పాలి, నాకు తెలియకుండా అంత ధైర్యం లేదు సార్. ఇక్కడ స్టార్ట్ అయ్యామండి. కాదు కాదు, నువ్వు చెప్పు. ఇది చెప్పండి సార్. నేను 7 years నుంచి ఇదే సంస్థలో పనిచేస్తున్నాను సార్. సార్ కథ అయితే చాలా చాలా చోట్లకి అయితే తిరిగింది కదా సార్. చాలా మందికి నరేషన్స్ అయినాయి కానీ రాజుగారి అండర్ ఎస్విసి డిఆర్పి అండర్లో నరేషన్స్ అయినాయి. సో ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళకు చెప్పాం. నెట్ఫ్లిక్స్ వాళ్ళకి ఎందుకు చెప్పామంటే ఇలాంటి ఇది థియేట్రికల్గా చెయ్యాలా, ఓన్లీ డిజిటల్కి వెళ్దాము. ఇది ఎప్పుడు చెప్పింది నాకు, ఇది 2020 కోవిడ్ ముందు. సో కోవిడ్లో మనం ఏంటి సినిమాలు థియేటర్కి వస్తారా రారా అన్న కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి చెప్పాము. నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఓకే ఒరిజినల్గా తీసి ఇవ్వండి అన్నారు. మళ్ళీ నేనే ఆలోచించాను, ఒరిజినల్గా ఇస్తే మనకు ఎంత వస్తుంది, ఇంత కష్టపడి వాట్ వీఆర్ గెట్టింగ్, ఇవన్నీ సో మెనీ ఈక్వేషన్స్తో వెళ్ళలేదు. చాలామంది హీరోలు, యువర్ రైట్, 3-4 హీరోలకు చెప్పాము. అందరు బాగుంది కానీ ఇలాంటి చెయ్యాలా వద్దా, చేస్తే ఏంటి అన్నప్పుడు నాకు వచ్చిన థాట్ బలగం తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అప్పుడు నేను పిలిచి చెప్పా, ఈ అబ్బాయి బాగుంటాడు, మిడిల్ క్లాస్ క్యారెక్టర్కి, నువ్వు వెళ్ళి సుహాస్ని కలిసి చెప్పాను. లాస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను. అలా సుహాస్ వచ్చాడు. సార్ కథలో చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంది. ఒక కంపెనీ మీద కేసు వేయటం ఏదో ఉంటుంది, చిన్న కాన్ఫ్లిక్ట్. మొత్తం తెలుసు, ఇంకా ఓపెన్. అది కొంచెం రివ్యూలు ఫస్ట్ మార్నింగ్ షో అయిపోయిన తర్వాత, ప్రీమియర్స్ అయిపోయిన తర్వాత కానీ రివ్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ బయటపడితే మిగతా ఆడియన్స్కి ఎట్లా ఉంటుంది సార్, తెలిస్తే కొంత కథ? ఏముండదు, స్పాయిలర్స్ ఏముండదు. ఏముంటుంది ట్రైలర్లో చెప్పాం కదా. ట్రైలర్లో రివీల్ చేసింది అదే కదా, పిల్లలొద్దు అన్నాడు. సడన్గా వైఫ్ ప్రెగ్నెన్సీ అంది. ప్రెగ్నెన్సీ అన్నాడు, ఎందుకు ప్రెగ్నెన్సీ అయింది అనుకున్నాడు. ఏదైతే ఉందో ఈ కంపెనీ మీద కేసు అన్నాడు, కేసు వేసాడు. కథలో ట్రైలర్లో క్లియర్గా చెప్పేసాం, కథ ఏం దాచిపెట్టలే. కానీ ఏం జరుగుద్ది, దాన్ని ఎలా హ్యూమరస్గా ఏం జరుగుద్ది అంటే మళ్ళీ సీరియస్గా హ్యాండిల్ చేయలేదు, ఎలా నవ్విస్తూ సినిమా రన్ చేయాలి. అందుకు వెన్నెల కిషోర్ని బాగా వాడుకున్నాడు. వెన్నెల కిషోర్ ఇది అడ్వకేట్, ఫ్రెండ్ అడ్వకేట్, ఇక నవ్విస్తూ ఉంటాడు. ఆయనకు లాజిక్లు తెలియవు, ఏం తెలియవు. చాలామంది మనోళ్ళు లాజిక్గా మాట్లాడే వాళ్ళకి నెక్స్ట్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ని ఇచ్చేయచ్చు. లాజిక్లు తెలియవు, ఏం తెలియవు, నవ్విస్తూనే ఉంటాడు. అట్లా. సందీప్ గారు, కళ్యాణ్ గారు.